నా ఫ్రెండ్ శివముప్పరాజు వాళ్ళిద్దరికి నేను జీవితంలో కనపడుతాను. అలాగే ఒక సినిమా వాళ్ళ కూడా సినిమాలాగే ఉంటుందండి. మనం చాలా సినిమాలో చూస్తూ ఉంటాం, కరెక్ట్గా విలన్ రెడీ ఉంటాడు, హీరోయిన్ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇక ఈ విలన్ గారు హీరోయిన్ వేసేస్తాడు, సంపెత్తాడు, నరకెత్తాడు అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ టైంలో హీరో వచ్చి కాపాడతారు. అలాగే నా డ్రీమ్స్ కూడా అవన్నీ వెళ్ళిపోయినాయి, మట్టిలో కలిసిపోయినాయి అనుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు హీరోలాగా నన్ను ఎంకరేజ్ చేశారు పూర్ణ వెంకట్ గారు. ఆయన నా వేరే హీరో కుమార్ సార్. నా ఫస్ట్ సినిమా ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్లో రావడం అనేది ఖచ్చితంగా అద్భుతం అనుకుంటున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ ఎవరైనా సినిమా బడ్జెట్ ఎంత అడుగుతున్నారు. నిజంగా నాకు సినిమా బడ్జెట్ తెలియదండి, ఎందుకంటే పూర్ణ సార్ ఎక్కువ కూడా నాతో బడ్జెట్ డిస్కస్ చేయలేదు. నీకు ఏం కావాలో చెప్పు, అది నీకు అరేంజ్ అయిపోతుంది అని చెప్పేసి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా 30th మార్చ్ వస్తుందండి, అందరూ చూడండి. థ్యాంక్ యూ. ఈ మీరు ఇందాక చూసిన సీన్ నేను రాసుకున్నప్పుడు నేను ఎంత ఎమోషన్ ఫీల్ అవ్వాను, తీసినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఎమోషన్గా ఫీల్ అవ్వను. దానికి కారణం రోషన్ యాక్టింగ్. ఈ సినిమా ద్వారా రోషన్ యాక్టింగ్ అంటే ఏంటో నాకు చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను, 100% బిలీవ్ చేస్తున్నా. అలాగే సిరి కూడా, సిరిని తీసుకున్నప్పుడు సిరి నేను కాకినాడ కొద్ది రోజులు మాత్రమే, నెక్స్ట్ కరీంనగర్ అమ్మాయిలాగా మారాలని చెప్పాను. డబ్బింగ్లో చాలా వరకు అది వచ్చేసి. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు. థ్యాంక్ఫుల్ రాజమ్మ. విజయ్ గారి గురించి ఏం మాట్లాడాలని నేను అనుకుంటున్నప్పుడు విజయ్ గారు నాకు కంటెంట్ ఇచ్చారు. ఎందుకు ప్రతి ఈవెంట్లో హీరో హీరోయిన్ వెనకాల నుంచి చెప్తారు, మనం ఇద్దరం వద్దాం వెనకాల నుంచి అన్నారు. ఇందాక మనకు పిల్లలు ఉన్నారు, మనం అలాంటి పనులు చేయకూడదు అంటే నిజమే కాకినాడ వెళ్ళిపోవాలి నేను రెడీ అని చెప్పాడు. థ్యాంక్ యూ. ప్రతి సినిమాలో నాకు తెలిసి 1-2 హిట్ సాంగ్స్ ఉంటాయండి. మొత్తం ఆల్బమ్ అంతా హిట్ సాంగ్స్ అనేది చాలా రేర్ సినిమాలు ఉంటాయి. బ్యాండ్ మీద అలాంటి రేర్ సినిమా అయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరేనా? ప్రమోషన్లలో కనిపిస్తారు, అక్కడ మాటలు రాస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు, డైరెక్షన్ చేస్తారు, కాబట్టి ఆల్రౌండర్. అందరికీ నమస్కారం. నేను బ్యాండ్ మేడం సినిమా చాలా వరకు చూశాను. అంతకుముందు కథ కోన వెంకట గారు నాకు చెప్పడం జరిగింది. చాలా బాగుంది సార్ సినిమా, చాలా జాగ్రత్తగా తీయాలి, ఇంత మంచి లవ్ స్టోరీ, చాలా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఉంది అన్న తర్వాత ఆయన సినిమా చూపించడంతో కథ ఆయన సరిగ్గా చెప్పలేదా, ఆయన చెప్పిన దానికంటే చాలా బాగా తీసాడు డైరెక్టర్ అనిపించింది. చాలా గొప్పగా తీశాడు సతీష్. అండ్ సినిమా నేను సతీష్ గురించి సినిమా బ్యాండ్ మేడం జరుగుతున్న టైంలో నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలా మంది సతీష్ మా వాడండి, మా ఫ్రెండ్ అండి, మాకు తెలిసిన వాడిని, మా దగ్గర పనిచేసేవాడు, చాలా మంచి టాలెంట్, మా టాలెంట్ అని చెప్తూ వచ్చారు. తర్వాత చూసేటప్పటికి అంతే టాలెంట్ అని తెలిసిపోయింది. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న డైరెక్టర్ సతీష్ జవాజీ. అతనికి అంతే సపోర్ట్ ఇచ్చిన వెరీ గుడ్ కెమెరామెన్ సతీష్ ముచ్చాల గారు. అంటున్నారు కానీ ఆయన కెమెరా వెనకాల ఉంటున్నాడు, చాలా హైలీ టాలెంటెడ్ కెమెరామెన్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇదే సినిమా గురించి చెప్తుంటే ఇంకొక విషయం గురించి చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే స్టేజ్ మీద బేబీ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఈ సాంగ్కి చాలా మంచి అవార్డ్స్ వస్తాయని అన్నాను నేను. అది నేషనల్ అవార్డు కొట్టాడు విజయ్ ఆ సినిమాకి. హైలీ టాలెంటెడ్ టీమ్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసి రథసారి మా కోన వెంకట్ గారు చాలా గొప్పగా చేశారు సినిమా. ఈ సినిమా ఎంత మనసు పెట్టారంటే ఆయన పాటలని చంద్రబోస్ గారు చేత రాయించారు, మ్యూజిక్ దగ్గర నుండి చేయించుకున్నాడు, మంచి లొకేషన్స్, చాలా మంచి లొకేషన్స్. వీళ్ళందరిలోనే ఇద్దరు చక్కటి సీతాకోచిరికలు లాంటి పిల్లలు తీసుకొచ్చి హీరోలు చేశారండి. హర్ష, రోషన్ అండ్ శ్రీదేవి చాలా గొప్ప టాలెంట్. ఇద్దరు 2 లైవ్ వైఫ్స్ పర్ఫామ్ చేసినట్టు స్క్రీన్ మీద చూస్తుంటే. తర్వాత ఇంకో ప్రొడక్షన్ ప్రమోషన్ ఈవెంట్స్ చాలా ఉంటాయి. ఆల్ ద బెస్ట్ బ్యాండ్ మేడం. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా స్వీటెస్ట్ కోన వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టూ 2017లో శివ నిర్మాణ మా ఆఫీస్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఇదో శివతో పాటు పనిచేశాను. గీతాజీ మళ్ళీ వచ్చింది డైరెక్టర్. తన కథ చెప్పగానే నేను ఆ రోజు ఫిక్స్, ఈ సినిమా చాలా మందిని చాలా హార్ట్స్ టచ్ చేస్తుంది, కొన్ని సంవత్సరాలు, కొన్ని ఇయర్స్, జనరేషన్ గుర్తుండిపోతుంది అని కథ విన్నప్పుడు నాకు అనిపించింది ఆఫీస్లోకి వచ్చి. అలాగా
మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ నాకు ఇచ్చింది సతీష్. అప్పుడు శివాగోడు పాటు తెచ్చినప్పుడు ఇప్పుడు బెక్క వేణుగోపాలు దగ్గర తీసుకొచ్చి నాకు అన్నది ఒకసారి విను కదా అన్నాడు. అప్పుడు నేను ఆ కథ విన్నప్పుడు నాకు ఎగ్జాక్ట్ సేమ్ ఫీలింగ్ కలిగింది. అదే కదా తన స్టోరీ ఫినిష్ అయ్యేటప్పటికీ నాకు తెలుసు దిస్ ఇస్ బ్లాక్ బస్టర్ రిటర్న్. అందుకే మీ అందరికి గుర్తుందో లేదో, నిన్నుకోరికి మేము వదిలిన ఫస్ట్ గ్లిమ్స్ ఈ అమ్మాయిలందరూ ఇంతే బస్. అన్ని అలవాట్లు ఉన్నవాడిని ప్రేమిస్తారు, ఈ అలవాట్లు ఎవరైనా పెళ్లి చేసుకుంటారు, ఇంతే. ఇదే కాన్సెప్ట్ ఆఫ్ నిన్నుకోరి. అలాగే అందుకే దాన్ని గుర్తు చేయాలనే ఇందులో ఈ చెప్పడం జరిగింది. తాళి కట్టడం అంటే కలిసి కోసం అయితే మధ్యలో వదిలిపోయిన గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎప్పుడు మంద ఉండే ఫ్రెండ్ కట్టాలి అని చెప్పారు. నన్ను అంత టచ్ అంటే ఈ రెండు నేను ఈ సినిమా చేయడానికి ఆ ఒక డైలాగ్ నాకు కారణమైంది. ఈరోజు బ్యాండ్ మేడం చేయడానికి మన సతీష్ రాసిన ఈ డైలాగ్ కారణమైంది. సో నేను ఐఎమ్ నాట్ రెగ్యులర్ ప్రొడ్యూసర్. నేను ఎప్పుడో నాకు మనసుకు నచ్చే ఒక కథ ఎవరన్నా నా దగ్గర తీసుకొస్తే వాళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ఈ సినిమా తీస్తాను. నేను బ్యాంగర్ వాల్యూ లేకపోతే ఏదో నేను దానికోసం సినిమా చేయాలి. ఒక మంచి టెక్నీషియన్, ఒక మంచి కథ, ఒక మంచి దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయితే ఎంతోమంది ఆర్టిస్టులు, ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది వాళ్ళకి కెరియర్స్, కొత్త కెరీర్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. వీలైతే ఇప్పుడే మీరు అట్ వాక్ సర్వీస్ తీసేసుకోండి ఇప్పుడే. వీళ్ళందరూ దే గోయింగ్ టు బి రిమెంబర్డ్ ఫర్ లాంగ్ టైం. ఈ సినిమా ఈ బ్యాండ్ మేడం అన్నది నాకు ఈ కథ చెప్పగానే నేను ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే సతీష్కి, ఈ కథ టీనేజ్ లవ్ స్టోరీ. 10th క్లాస్లో స్టార్ట్ అయ్యి డిగ్రీ ఫైనల్ అయిపోతుంది. ఇది కనుక రోషన్, శ్రీదేవి వీళ్ళిద్దరూ చేస్తే నేను డిమాండ్ చేస్తాను, ఎట్లాగో చేయని చెప్పాను. సరే సార్ అన్నాడు. అప్పుడు నేను ఫస్ట్ వాళ్ళిద్దరికి పిలిపించాను, ఎందుకంటే నాకు వాళ్ళే కనిపించారు. ఇదేదో అంటే ఫస్ట్ ఈ పిక్చర్కి టీనేజ్ లవ్ స్టోరీ. ఎందుకంటే చాలామందికి నాకు తెలుసు తర్వాత థియేటర్లో అందరు కత్తులు నోరుతున్నారు, మా కుమారుడు వీళ్ళందరూ లేదా మీరు ఏమేమి తీస్తున్నారు హిట్ కాబట్టి. సరే మీరు అడిగిన అన్నిటికీ నా దగ్గర రెడీగా ఉంటే పొద్దున్న చాట్ జీపీటీ కూడా అడిగారు. ఒకవేళ ఇలాంటి వస్తారు, దురంధర్లో వస్తారు చాలామంది. మన మెయిన్ దురంధర్ వెళ్ళిపోయాడు పాప మూర్తి గారు. సో ఆయన ఒక రెడీగా ఉన్నారు కాబట్టి. సో ఐఎమ్ సో ప్రౌడ్. ఈ బ్యాండ్ మేడం అలాగ ఫస్ట్ సతీష్ కథ, తర్వాత ఈ క్యాస్టింగ్, తర్వాత నేను ఫిక్స్ అయింది విజయ్ గుర్గాని, తర్వాత ఫిక్స్ అయింది సతీష్ ముత్యాల, తర్వాత నార్నే సీను మా ఆర్ట్ డైరెక్టర్. అలాగే ఈ సినిమాకి ఈ కనిపించని 4వ సింహం ఎవరు అంటే మా శివ ముప్పరాజు. 4వ సింహం నన్ను చూస్తే భయం. సో నేను కనిపించని 4వ సింహం రైటర్ కమ్ ఎడిటర్. అంటే ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్, మనం చాలా తక్కువ చూస్తాం. సో నేను అటు సతీష్కే కాదు సినిమా కూడా అతను ఒక పిల్లర్, ఒక సపోర్ట్, ఒక స్ట్రెంగ్త్. ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ ఎవరు ఉన్నారంటే శివ ముప్పరాజు. అలాగే నేను జరుగుతున్న తర్వాత ఫస్ట్ అసలు యాక్చువల్లీ సాంగ్ లాంచ్ ఈవెంట్ మా సునీల్ కొరియోగ్రాఫర్ సునీల్ పాల్గొని వీళ్ళందరూ కూడా చెప్పేసి అంతా ప్లాన్ చేసిన తర్వాత ఫస్ట్ లుక్ ఆఫ్ ద ఫిల్మ్ బయటకు వెళ్ళాల్సింది. ఫస్ట్ సాంగ్ అన్నది ప్రతి సినిమాలో ఉంటుంది, మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఉంటాయి. కానీ సినిమా ఏంటో తెలియాలి, సినిమాలో ఉన్న సోల్ ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఈ టీజర్ లాంచ్ చేయాలనిపించింది. అందుకని ఇది చెప్పగానే వెంటనే వంశీకాగా ఉంది, వద్దు అన్ని పక్కన పెట్టండి, ఫస్ట్ ఇదే చేద్దామని. అప్పుడు వెంటనే ఫోన్ తీసి నేను ఫస్ట్ కాల్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసి అర్జెంట్గా అనుకున్నాం. అప్పటికప్పుడు అనుకుని తను వెంటనే రమ్మన్నాం.
మేము వాళ్ళు వెళ్ళి తన చేతుల మీద లాంచ్ చేసాం. అలాగే నాకు నచ్చిన ఇద్దరు వ్యక్తులు నా లైఫ్లో, నా కెరియర్లో బాబీ అండ్ బివిఎస్ రవి. వాళ్ళిద్దరు ఈ క్యారెక్టర్స్ పరిచయం చేయాలి అని అనుకున్నాం. వ్యాలంటైన్స్ డే అంటే మన పొద్దున్న లేస్తే ప్రేమించే మన మనుషులు అందరితో కలిసి వ్యాలంటైన్స్ డే రోజు నేను ప్రేమించిన ఈ బ్యాండ్ మనం సినిమా తీయడమే ఇది బిగ్గెస్ట్ వ్యాలంటైన్స్ డే అని ఫీల్ అవుతున్నాను. నేను ప్రేమించిన ఈ సినిమాని, ఈ కథని నేను ప్రేమించేది ఈ వ్యక్తులతోటి వీళ్ళందరూ మంచిగా జరుపుకోవడం. ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. ఇంకా చాలా ఉంటాయి అకేషన్స్, బట్ ఒకటి మాత్రం నేను చెప్పా కదా, మీకు జీవితాంతం మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. నేను ప్రసాద్ చెప్పుకుంటాను, ఈ క్లిప్స్ నేను ఫస్ట్ బాబీ చూపించాను. ఫస్ట్ చూపిస్తే బాబీ షాక్ అయ్యి మళ్ళీ ప్లే చేయండి సార్ అన్నాడు. మళ్ళీ ప్లే చేయమన్నాడు. ఫస్ట్ తీసుకుని ఫోన్ చేసింది రోషన్కి. ఏం ఆర్టిస్ట్ సార్ ఇతను నెక్స్ట్ నాని ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. మీరు సైలెంట్గా నానిని కూడా మన క్రాస్ చేసే ప్లాన్లో ఉన్నాడు. సో క్రాస్ కూడా చేయగలడు. త్రికరం అంటున్నాడు ఇందట, నువ్వు అర్జెంట్గా ఎందుకు పెద్ద స్టార్ అయిపోవాలి పనుంది ఇదని. అలాగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చిన అందరికీ. ఎస్పెషల్లీ నేను సినిమా టేక్ ఆఫ్ చేయడానికి మెయిన్ సపోర్ట్ ఇచ్చింది మా కజిన్ శివరాజ్ రాజశేఖర్. సో వాడిని ఫస్ట్ కనిపించారు. వాడి కొడుకులు ఇద్దరికి వాడికి చాలా టేస్ట్ ఉంది. వాడు అన్నారు, వాడు ఆ స్టోరీ వినగానే మామయ్య గో హెడ్ అన్నారు. అంతే. థ్యాంక్ యూ. మీకు కూడా రేపు పొద్దున మాకు ఎంత నచ్చిందో రేపు వింటున్నప్పుడు, తీస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, మీకు చూస్తున్నప్పుడు కూడా అంతే నచ్చుతుందని నేను నమ్ముతూ థ్యాంక్ యూ.